హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మునక్కాయల కర్రీ చేసుకుందామండి. ఒక 3 మునక్కాయలండి, ఒక 400 గ్రాముల టమాటా, ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి. మునక్కాయలు మీడియం తీసుకోండి, మరీ ముదురు కాకుండా లేతే కాకుండా మీడియం తీసుకోండి, బాగుంటుంది కర్రీకి. దీన్ని మంచి చెక్కు తీసుకోవాలండి. మునక్కాయ నేను వీడియోలో చూపించినట్టు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది పుట్టు. మొత్తం అన్ని మునక్కాయలు అట్లే పొట్టు తీసుకోవాలండి. తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. లేతవైతే పొట్టు సరిగా రావు, ముదిరిన అయితే సరిగా ఉడకవు. అందుకే మీడియం తీసుకోవాలి. వాటిని కట్ చేసి కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత టమాటా మంచిగా శుభ్రంగా కడుక్కొని చిన్న కట్ చేసుకోవాలండి. మునక్కాయలు అనేటి ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పారండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎన్నో జబ్బులకు పనిచేస్తాయి. మునక్కాయలైనా మునగాకైనా హెల్త్కి చాలా మంచిదండి. వీటిని వారానికి 2 సార్లు తింటే మీకు సాధ్యమైనంత వరకు కాల్షియం ప్రాబ్లం రాదు. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, మనకు కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం. వీటిని ఇండియన్ వయాగ్రా అని కూడా అంటారండి, మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి వారానికి ఒక 2 సార్లు వండుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు టమాటా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయను సన్నగా తరుక్కోవాలండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి పట్టాయండి. మునక్కాయలు, టమాటా, ఉల్లిగడ్డ, అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది బ్యాచిలర్స్ అయినా ఒంటరాని వాళ్ళు అయినా కానీ దీన్ని చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఇవన్నీ కటింగ్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మునక్కాయ కూడా మంచిగా ఉడుకుతుంది, దాని రసం అనేది మా కర్రీలకు మంచిగా దిగుతుంది. ఒక 2 స్పూన్ల నూనె పోసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ ఏదైతే కట్ చేసుకున్నామో అది వేసుకోవాలండి. అది వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇది కసూరి మేతి అండి, కసూరి మేతి. దీన్ని కొద్దిగా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు కొద్దిగా కలిపి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత స్టవ్ జర లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసుకోవాలండి. సరే మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. రెండు స్పూన్ల కారం పొడి అండి. మీరు ఎక్కువ తినడానికి 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మీడియం కారం పొడి అండి. 1 టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు తర్వాత టమాటా వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు లాస్ట్లో చెక్ చేసుకుంటే ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోండి. మనం వేసేది మీడియం వేస్తాము. ఎక్కువ తింటోళ్ళు ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే కరెక్ట్గా సరిపోతుంది. దాని తర్వాత కొన్ని వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఈ వాటర్ ఏంటంటే అవి మొత్తం ఉడకడానికి ఉపయోగపడతాయండి. ఒక టీ స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకోవాలి. మనకు అవి బాయిల్ అయ్యే వరకు వాటర్ గుంజేస్తాయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్లో విజిల్, లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్ అండి. మొత్తం 4 విజిల్. హై ఫ్లేమ్లో 1, లో ఫ్లేమ్లో 3. 4 విజిల్ వచ్చిన తర్వాత ఎయిర్ పోయినాక మూత తీసేయాలండి. ఓకేనండి, రెడీ అయిపోయింది కర్రీ. ముక్కలు మంచిగా ఉడికినాయి, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది. ఎంతో టేస్టీ మునక్కాయల కర్రీ అండి. చూడండి, ఒక మునక్కాయ ఎంత మంచిగా ఉడికిందో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి కర్రీ ఇది. గ్రేవీ కూడా గట్టిగా ఉంది, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. ఎంతో కమ్మనైన మునక్కాయల కర్రీ అండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. చూడండి, ఎమ్మీ కర్రీ. చూడడానికి ఎంతో బాగుంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుందండి. వారం 2 సార్లు చేస్తే చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయండి. ఓకేనండి, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ వెంకట్ రెడ్డి.